ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనే. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మరొకసారి వీడియో రూపంలో మరలా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా ఈ ఛానల్ చూస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చాలామంది ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీ కామెంట్స్ తెలియచేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా కూడా తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కొద్ది నిమిషాలు ప్రభువా నీ మాటలు వినాలని ఇదిగో తండ్రి మేము ఆశపడుచుండగా నీ యొక్క మాటల ద్వారా ప్రభువా మమ్మల్ని హెచ్చరించండి, సరిచేయండి. నీ రక్షణలో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభువా ఇంకా నీ రక్షణలో లేరో, ఇంకా నీ రక్షణ పొందుకోలేదో, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను విన్న ప్రతి ఒక్కరు కూడా నీ రక్షణను తెలుసుకునేలాగిన వారి యొక్క మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడు నేను యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారండి? మీ అందరి నిమిత్తం కూడా అనుదినము నేను ప్రార్థన చేస్తున్నాను. నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే మీ నిమిత్తం మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. 10 నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను, మీరు వినండి. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గరున్న బెత్పెగే బెతానియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఒక మాటను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు తన సువార్త ప్రయాణంలో ఎక్కువ నడిచే ప్రయాణం చేసేవారు. యేసు ప్రభు వారికి ఎప్పుడు కూడా నడక అనేది ఎక్కువ అలవాటు. నడిచి సువార్తను ప్రకటించి అనేకుల్ని రక్షణా మార్గాలను నడిపించేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి ఒక గాడిద పిల్లను కోరుకున్నారు. ఆ రోజుల్లో ఆ యెరూషలేములో ప్రయాణం కొరకు గాడిద పిల్లను, అదేవిధంగా రకరకాలైన ప్రయాణ సాధనాలు వారు ఉపయోగించుకునేవారు. అందులో గాడిద పిల్ల కూడా ఒకటి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్లను కోరుకున్నాడు. అయితే గాడిద పిల్లను కోరుకోవడానికి గల కారణం ఏంటంటే, జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో ఉన్నటువంటి ప్రవచనము, యేసుక్రీస్తు గురించినటువంటి ముందుగానే ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనము నెరవేర్చడం కోసము జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని నెరవేర్చడం కోసము దేవుడు అక్కడ గాడిద పిల్లను కోరుకున్నాడు. జకరియా 9:9 ఈ విధంగా రాయబడి ఉంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఈ ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం గాడిద పిల్లను కోరుకున్నట్లుగా మనం అక్కడ చూడగలం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ గుర్రాన్నో రథాన్నో లేకపోతే ఏదైనా ప్రయాణ సాధనాన్ని, వేరే ప్రయాణ సాధనాన్ని అడిగితే వారు ఖచ్చితంగా తెచ్చేవారు. అయితే ఈ యొక్క గాడిద పిల్లనే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు కోరుకున్నారు అని మనం ఆలోచిస్తే, గాడిద అనేది దీనత్వానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు వారు దీనత్వాన్ని ప్రదర్శించడం కోసం, తన యొక్క దీనత్వాన్ని ప్రదర్శించడం కోసము ఆ యొక్క గాడిదను ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూడగలం. అయితే ఆయన ముందుగానే చెప్తున్నాడు, ఇదిగో మీ ఎదుట ఉన్నటువంటి గ్రామంలో ఒక గాడిద ఉంది, అది కట్టబడి ఉంది, అది ఎలాంటి పరిస్థితిలో ఉందని కూడా ముందుగానే గ్రహించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత మహాజ్ఞానో చూడండి. అంటే ఆయన దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి దివ్య దృష్టితో చూడగలిగాడు. అక్కడున్న గ్రామంలో గాడిద ఎక్కడుందో, ఆ గాడిద ఎలాంటి స్థితిలో ఉందో,
యేసుక్రీస్తు ప్రభువారు కనుగొనగలిగినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఆ రోజు గాడిద ఎలాంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితిని దేవుడు చూసాడో, అలాంటి పరిస్థితిని కూడా ఈరోజు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. గాడిద కట్టబడిన పరిస్థితిలో ఉన్నట్టుగా నువ్వు ఏ పరిస్థితుల్లో కట్టబడి ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. కనుకన ఈరోజు దేవుడికి అన్నీ కనిపిస్తాయి. హెబ్రీ పత్రిక 4:13 మనం చూసినట్లయితే, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు. మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసిందో ఆ దేవుని కంటికి సమస్తం కూడా తేటగా కనిపిస్తున్నాయని పౌలు భక్తుడు అక్కడ రాస్తూ ఉంటాడు. కాబట్టి గాడిద అనేది ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి ఒక జంతువు. అయితే అది గాడిద అనేది బరువులు మోయడానికి ఉపయోగపడుతది తప్ప దానివల్ల ఆహ్, ఏ ఏది కూడా దానివల్ల ప్రయోజనం లేనటువంటి ఆ జంతువును దేవుడు ఏర్పాటు చేసినట్లుగా చూడగలం. ఇక్కడ కట్టబడిన పరిస్థితిలో ఉంది ఆ గాడిద. అంటే కట్టబడుట అంటే బానిసత్వానికి సాదృశ్యం. మనిషి కూడా బానిసత్వంలోనే ఉన్నాడు. ఈ గాడిదలాగా ఎవరైతే మనుషులున్నారో, ఈ మనుషులందరూ కూడా బానిసత్వంలోనే ఉన్నారు. ప్రతి మనిషి కూడా పాపానికి బానిసగా ఉన్నాడు. ప్రతి మనిషిలోనూ కూడా పాపం ఉంది. పాపం లేనివాడు ఎవడో కూడా లేడు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. తమకు తామే పరిశుద్ధులం అనుకునే సమాజం తయారైంది ఈ రోజుల్లో. మేము పరిశుద్ధులము, మేము గొప్పవారము. అలాంటి వాళ్ళని దేవుడు అంటున్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు. మీరు పరిశుద్ధులేంటి? సున్నం కొట్టిన సమాధులు. పైకి పరిశుద్ధులుగా ఉంటారు గానీ, హృదయం అంతా కూడా రకరకాలైనటువంటి ద్వేష భావాలతోను, రకరకాలైనటువంటి కుట్ర, కుతంత్రాలు, బూతులు వీటితో నిండిపోయినటువంటి మనస్సు కదా మీది. కనుక దేవుడు అంటున్నాడు, బానిసత్వంలో ఉన్నారు మనుషులు. 3 రకాల బానిసత్వాల గురించి చెప్తాను. మొదటి బానిసత్వం ఏంటంటే, పాపానికి బానిసత్వం చేస్తున్నారు. పాపం చేయి ప్రతివాడు కూడా పాపానికి బానిస అని బైబిల్ చెప్తుంది. రెండవది సాతానికి బానిసగా ఉన్నారు చాలామంది. సాతాను ఏం చెప్తే అది చేసేవారుగా చాలామంది ఉన్నారు. సాతానుకు బానిసలుగా ఉన్నారు. మూడవది మరణానికి బానిసగా ఉన్నారు. దేవుడు ఈ 3 రకాలైనటువంటి బానిసత్వాల నుంచి మనిషిని విడిపించడానికి ఈ లోకానికొచ్చాడు. మొట్టమొదటిగా పాపానికి బానిస. మనిషి సహజంగానే పుట్టగానే పాపానికి బానిస. ఎందుకంటే ఆదాము, అవ్వల రక్తంలో నుండి వచ్చినటువంటి మనము, అదే జీన్స్‌లో నుంచి వచ్చిన మనము, వారు చేసిన పాపాన్ని మనము కూడా మనకి కూడా అది సంక్రమించింది. ఆ పాపపు బానిసత్వం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు విడిపించడం కోసము తన రక్తాన్ని మన కొరకు ఆ సిలువ మీద అర్పించినట్లుగా మనం చూడగలం. అలా అర్పించుట ద్వారా, సిలువ మీద మరణించుట ద్వారా మన పాప బానిసత్వం అంతా కూడా తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. రెండవది సాతానుకు బానిస. ప్రతి మనిషి కూడా సాతానికి బానిసగా మారిపోయాడు ఈ రోజున. సాతాను ఏం చెప్పితే అది. సాతాను చేతిలో తోలుబొమ్మలా తయారైపోయాడు ప్రతి క్రైస్తవుడైనా, ఏం నరుడైనా. ఎందుకు ఈ విపరీత ధోరణి ప్రపంచంలో సాగుతుంది? ఎందుకు మనుషులందరూ కూడా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు? కారణం? కారణం? కారణం ఏంటంటే సాతాను చేతుల్లో తోలుబొమ్మల్లాగా ప్రతి మనిషి కూడా ఆడుతున్నాడు. ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా కుట్ర, ఎక్కడ చూసినా కుటుంబంలో మనశ్శాంతి లేని పరిస్థితులు, ఎక్కడ చూసినా ఇతరుల మీద నిందలు, ప్రతి ఒక్కరిని కూడా ఈర్ష్య స్వభావంతో చూసే బుద్ధులు, కానీ కలహాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనిషి సాతానుకి బానిసగా మారిపోయాడు. కొండిగాళ్ళు, కొండిగాని మాట రుచిగల భోజన పదార్థం అలాంటి మాటలు మాట్లాడేవారు. ఇలాంటి పరిస్థితులు గుండా మానవుడు వెళుతున్నాడు. ఒకటి పాపానికి బానిసగా మనిషి మారిపోయాడు. రెండవది సాతానికి బానిసగా మారిపోయాడు. మూడవది మరణానికి బానిస. మరణ భయం ఉన్నవాడు మరణానికి దాసుడవుతాడు. దేవుడు మనకు మరణ భయం లేకుండా సిలువ మీద మన కొరకు మరణించి మరణ భయాన్ని తీసివేశాడు. కనుక ఎవడైనా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే వాడికి మరణ భయం అనేది లేదు. ఎందుకంటే వాడు మరణించిన క్రీస్తు కొరకు సాక్షిగా పరలోక రాజ్యంలోనే ప్రవేశిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా బొట్టుకైతే బతుకుట క్రీస్తే, చావు అయితే అది నాకు లాభమే. పౌలుకి ఎలాగైతే మరణము లాభకరంగా ఉందో ప్రతి క్రైస్తవుడికి యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కడికి కూడా మరణము లాభమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి బానిసత్వాలు,
పాపానికి బానిస, సాతానుకు బానిస, మరణానికి బానిస. ఈ 3 రకాలైనటువంటి బానిసత్వాల నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. కాబట్టి ఈ రోజున అది మనం గ్రహించుకుని, ప్రభువా నన్ను పాపము నుండి విడిపించినందుకు నీకు వందనాలు. సాతాను కట్ల నుండి విడిపించినందుకు నీకు వందనాలు. అదేవిధంగా మరణాన్ని నుంచి విడిపించి నాకు నిత్యజీవం ప్రసాదిస్తున్నందుకు నీకు వందనాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజున మనము దేవునితో నమ్మకంగా సాగిపోదామా? దేవుడి మాటలు దీవించును గాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మనిషి రకరకాలైనటువంటి బానిసత్వాల గుండా వెళ్తున్నాడు. ఇదిగో మొట్టమొదటిగా పాపానికి బానిసగా ఉన్నాడు మనిషి. పాప బానిసత్వం నుండి ప్రభువా మమ్మల్ని విడిపించడానికి ప్రభువా సిలువలోని యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించినందుకు నీకు వందనాలు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభువా సాతానుకు బానిసత్వం చేస్తున్నటువంటి మనిషి, ఇదిగో ప్రభువా లోకంలో సాతాను చెప్తున్న మాటలు విని సాతానుకు లోబడిపోయి తోలుబొమ్మలాటలాగా సాతాను ఆడిస్తున్నటువంటి ఆ తోలుబొమ్మలాటలో మేము కూడా బానిసత్వం చేస్తున్నాం. అటువంటి బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. మరి ముఖ్యంగా ప్రభు మరణానికి బానిస. మరణం అనేది చాలా చాలా ఏ నరుడు కూడా తప్పించుకోలేనటువంటి ఒక చివరి శత్రువని వాక్యం తెలియజేస్తుంది. అలాంటి మరణం నుంచి కూడా మమ్మల్ని తప్పించి నిత్యజీవం ప్రసాదించడానికి మీరు ఇచ్చినటువంటి నీ కృపను బట్టి నీకు వందనాలు. ఈ 3 రకాల బానిసత్వాల నుంచి మమ్మల్ని విడిపించండి. ఇంకా రకరకాల బానిసత్వాల్లో మనుషులు మగ్గిపోతున్నారు. ఈరోజు మద్యపానానికి బానిసలుగా మారిపోయారు. స్త్రీ వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నారు. డ్రగ్స్కి బానిసలుగా మారిపోతున్నారు. సినిమాలకు బానిసలుగా మారిపోతున్నారు. ఇదిగో ప్రభు బూతులకు బానిసలుగా మారిపోతున్నారు. ఇదిగో వారి మీద వీరి మీద ఈర్ష స్వార్థ బుద్ధులు కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. పైకి పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు వేసుకుంటున్నారు. పైకి పరిశుద్ధముగానే ఉంటున్నారు, కానీ వారు సున్నం కొట్టిన సమాధుల వలె వారి ప్రవక్తన ఉన్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, అటువంటి మారు మనసు లేని వారికి కూడా మరొకసారి మారు మనసు దయచేయండి. అటువంటి బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైతే ప్రభు ఈ వీడియో చూస్తూ ప్రార్థన చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. సకల సమృద్ధిని, సకల ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని ప్రభువును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు, మీ భారాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేస్తే మీ నిమిత్తం మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.